ప్రియులరా బాగున్నారా? బైబిల్లో కష్టకాలమందు ఎలా ఓదార్పు పొందుకోవాలో, ఎలా ఆ శ్రమలో బయటపడాలో కొన్ని మాటలు మీకు చెప్తాను. ఇజ్రాయెల్ ప్రజలు బహు శ్రమను అనుభవించారు, బహు వేదన అనుభవించారు, బహు దుఃఖాన్ని అనుభవించారు, బహు ఒత్తిడిని అనుభవించారు. అలాంటి సమయాలలో కష్టకాలంలో తమ దేవుడైన యెహోవాకు వారు మొరపెట్టగా ఆయన వారి కష్టకాలం నుండి వారి బంధకాలను, వారి కట్లను తెంపి అపవాది చెరలో నుండి వారు బయట తీసుకొచ్చారు. మై ఫ్రెండ్స్, ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో, అలాంటి ఒత్తిడిలో, అలాంటి బంధకాల్లో, అపవాది కట్లలో కనుక మీరు ఉన్నట్లయితే గుడ్ న్యూస్, ప్రభు నిన్ను విడిపించగలరు. ఆయన ఆత్మలో శక్తి ఉంది, ఆయన కృపలో విడుదల ఉంది, ఆయన రక్తములో విమోచన ఉంది. కాబట్టి నమ్మి విశ్వసించి ప్రభువుని బట్టి ప్రార్థిద్దాం, విశ్వసిద్దాం. ఆయన నీ కట్లను, ఆ బంధకాలను, అపవాది యొక్క తంత్రములను కూల్చేసే ఆ అభిషేకాన్ని, సామర్థ్యాన్ని నీకు ఇస్తారు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక.